మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల పక్షాన ప్రజల గొంతును వినిపించేందుకు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే తన పార్టీకి సంబంధించి కార్యాచరణ ప్రకటించనున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. అటు శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రంలో, దేశంలో ఎల్నినో ప్రభావం లేకుండా సమృద్ధిగా వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది.